రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఈ జనరేషన్ లో కూడా ఇదే పాట. నువ్వు మా ఇంటి కోడలు అయిన తర్వాత ఇంగ్లీష్ సాంగ్ పెట్టి ఇంట్లో డిస్కో డాన్స్ చేద్దులే. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అన్ని దిష్టిలు పోవాలి. అత్తయ్య, ఏంటి మీరు చేస్తుంది? కనపడట్లేదా? హారతిస్తున్నాం. తనేమన్నా ఇంటి కోడలా హారతిచ్చి ఆహ్వానించడానికి? కాబోయే కోడలు. నేనుండగా తనేలా కోడలవుతుంది? అయితే నువ్వు బయటికి పో. రాణి నువ్వురా. కుడికాలు పెట్టి రామ్మా. ఓ రైట్ లెక్క. అయితే ఎడమకాలు ఎక్కడ పెట్టాలి? మొత్తం నెత్తి మీద పెట్టు. నువ్వురా రాణి. పెళ్ళైన వాడి వెంట పడ్డానికి సిగ్గుండాలి. అత్తింట్లో మెప్పు పొందనందుకు ఆ సిగ్గు నీకుండాలి. ఏమండి, ఇంతకీ బేబీ ఎక్కడా? బేబీ ఎవరు రాణి? మీ అబ్బాయి ఆంటీ. అక్క, అప్పుడే తను మన అబ్బాయికి ముద్దు పేరు పెట్టేసిందక్క. కళ్యాణ్, నాన్న కళ్యాణ్. వస్తున్నానమ్మా. రాణి నువ్వా? బయట చూస్తే ఎండలు ఎలా ఉన్నాయి? ఎలా వచ్చావు? రోడ్డు మీద దేక్కుంటూ వచ్చింది. కార్లోనే వచ్చానండి. లోపల ఏసీ ఉందిగా. ఓ అలా అయితే ఓకే. లేదంటే ఎండకి స్వెట్ వచ్చేసి కందిపోయి ఉండేదానివి. బాగా ఎక్కువైంది. తనకు కావాల్సినంత తీసుకుంటుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు? అది మిమ్మల్ని బేబీ అనటం, వీళ్ళు దానికి హారతులు చేయటం. మీరేమో చెంటకి కందిపోతామంటూ డైలాగులు చెప్పటం. మీ అందరికీ పిచ్చిదల్లా కనపడుతున్నారా? బేబీ చేతివే తీయను. ప్రగతి, క్రాంతికి కరెక్ట్ మొగుడిది. చెయ్యి తీయకపోతే చేతులు విరుగుతాయి. నాకు తిక్కరేగితే చేతులు కాళ్ళు రెండూ విరుగుతాయి. నా మొగుడి మీద చెయ్యి వేసి నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను అయ్యో క్రాంతి, నువ్వు ఫ్లవర్ బాజు విసిరితే నేనేమీ విసరలేను అనుకున్నావా? ఉండు, నీ సంగతి చెప్తా.
దిష్టి. ఆగు రాణి. రాణి, రాణి, చెప్పేది విను రాణి. వదలండి. ఈ దెబ్బతో దాని తల పగలాలి. అయ్యో క్రాంతి ఆగు. నన్ను ఆపుకో. ఈ దెబ్బతో దాని తల పగిలిపోవాలి. ఆపండి, ఆపండి. మీరిద్దరూ కోపంతో కొట్టుకుంటున్నారా లేదా మా అమ్మకి తగలాలని కొట్టుకుంటున్నారా? బేబీ, నేను నీ కోసం కొట్లాడుతున్నాను. నేను మీరు కావాలని కొట్లాడుతున్నానండి. బాగుంది. దున్నపోతూ దెబ్బలాడుకుని మధ్యలో లేగదూడ కాళ్ళు విరగొట్టాయంట. మీరు బానే ఉన్నారు. మధ్యలో పాపం మా అత్తయ్యలకే వాచిపోతుంది. అక్క పదవే, ఆయింట్మెంట్ రాసుకుందాం. పద. అబ్బా, నువ్వు గనక నా జోలికి వస్తే ఈసారి సామాన్లు కాదు, తలకాయలు పగులుతాయి. నేనిప్పుడే పగలగొట్టి చూపిస్తానే. వామ్మో, ఈసారి నాకు తగులుతాయి అనుకుంటా. నిన్ను ఇద్దరికిద్దరు తగ్గకుండా మామూలుగా రచ్చ చేయలేదు కదా. మా అత్తలకి మెంటల్ తప్పించేశారు. ఇదేముంది, జస్ట్ స్టార్టింగే కదా. ముందు ముందు ఉంటుంది. మా అత్తయ్యలు ఎదురు చూస్తున్నట్టు కోడలు స్థానంలోకి నువ్వొస్తున్నావని చెప్పి వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే వేరే అమ్మాయి వచ్చుంటే వేరే అమ్మాయితో ఉండనిచ్చేవాళ్ళమా? ఇప్పుడే కదా ఆట మొదలైంది. అప్పుడే నువ్వు డల్ అయిపోతే ఎలాగా? చూడు క్రాంతి, ఇప్పుడేంటి, నిజంగా మీ ఆయనకి నీ మీద ప్రేమ లేకుండా పోయింది అని నీకు డౌటు. ఆయన మరో పెళ్లికి సిద్ధపడిపోతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? ఆ విషయం కూడా తేల్చేద్దాం. కాకపోతే ఇక్కడొక ప్రమాదం ఉంది రంగమ్మ. ఏంటది? ఏంటది? మన ప్లాన్ ప్రకారం నువ్వు మా అత్తల్ని టార్చర్ చేస్తున్నావు. నీకంటే నేనే బెటర్ అనే పరిస్థితికి వాళ్ళని తీసుకొచ్చేస్తావు. బాగానే ఉంది.
కానీ నువ్వు పెట్టే టార్చర్కి వాళ్ళు తట్టుకోలేక నిన్ను పంపించేస్తే కరెక్టే. అప్పుడు కథ మళ్ళీ మొదటికొచ్చేస్తుంది కదా. ఆ అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మీ అత్తలతో అగ్రిమెంట్ రాయించుకుందాం. అగ్రిమెంటా? ఏమని? నా అంతట నేను వెళ్ళిపోతే గనక నేను వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తాను. అదే వాళ్ళు నన్ను వెళ్ళిపోమంటే నాకు తిరిగి ₹1,00,00,000 ఇవ్వాలి. అదే అగ్రిమెంటు. దానికి మా అత్తలు ఎలా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే క్రాంతితో టగ్ ఆఫ్ వార్గా నేనే కొట్లాడుతున్నాను కదా. నేనైతేనే బెటరు అనుకుంటున్నారు. నేనే కోడళ్ళైతే క్రాంతిని ఈజీగా బయటికి గెంటేయొచ్చు అని అనుకుంటున్నారు. వాళ్ళకి నేనిచ్చే టార్చర్ తట్టుకోలేక నన్ను బయటికి పొమ్మనాలంటే నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఎలాగో వాళ్ళు నాకు ₹1,00,00,000 ఇవ్వలేరు కాబట్టి ముందు అగ్రిమెంట్ ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళే ఇరుక్కుంటారు. ఎలా ఉంది ఐడియా? బాగుంది. అయితే అమలు చేసేద్దాం. ఉమ్. అబ్బా అత్తయ్య హ. పిలిచారంట? అవునే, మా పొజిషన్ చూసావు కదా. ఆ క్రాంతి ఎంత బరి తెగించి రౌడీలా బిహేవ్ చేసిందో చూడు. రాణి రెచ్చగొట్టింది కాబట్టి క్రాంతి రెచ్చిపోయింది. లేదంటే ఎప్పుడైనా మీ మీద ఈగైనా వాళ్ళనిచ్చిందా? క్రాంతి ఎవరే? అది నిన్న కాక మొన్న మన మధ్యలోకి వచ్చింది. మరి మనది బ్లడ్ రిలేషనే. నువ్వు సపోర్ట్ అంటూ చేస్తే మాకు చేయాలి, ఆ క్రాంతికి చేయకూడదు. సర్లే, ఏం చేయాలో చెప్పండి. ఏం లేదే, రంగం ఇంట్లో ఉందంటే దాంతో ప్రతిదానికి క్రాంతి ఇలా గొడవ పడుతూనే ఉంటుంది. కాబట్టి ఆహా, రాణిని పంపించేసి క్రాంతిని కొడలిగా యాక్సెప్ట్ చేసేస్తారా? చెప్పేది వినవే. అప్పుడొకసారి మనం గుడికి వెళ్ళేటప్పుడు క్రాంతి ఏ గొడవలు పెట్టుకోకూడదని మనం కంకణం కడితే ఆ కర్పూరం ఎంత రెచ్చగొట్టినా అదేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది కదా. అయితే ఎప్పుడు కూడా దాని చేతికి కంకణం కట్టిస్తే కంకణం కట్టేస్తే నేను నోరు మూసుకొని ఉంటానా? మీరు దానికిచ్చి మీ అబ్బాయి పెళ్లి చేద్దామనుకుంటున్నారా? ఎంత కుట్రా? కుట్రేంటే? లేకపోతే అప్పుడంటే నేను మీ కోడల్ని. మీరు చెప్పినట్టు విన్నాను, కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? మీరు చెప్పినట్టు నేనెందుకు కంకణం కట్టుకోవాలి? అయితే వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినవా? కోడళ్ళని ఒప్పుకోమను, అప్పుడు వింటాను. నేనుండగా నిన్ను కోడలని ఎలా ఒప్పుకుంటారు? నేను చెప్పేది అది. నేనుండగా నువ్వు కోడలు ఎలా అవుతావు? అయితే నువ్వు ఇంటి కోడలు కాదు అని వాళ్ళంటున్నారు. కళ్యాణ్కి భార్యవి. నేను భార్యని అని అంటున్నా ఆయనే కాదు అంటున్నారు. మరి ఇంకేంటి? ఆయనే వద్దన్న తర్వాత నువ్వేమవుతావు? 1 minute. ఇదేమిటి? కళ్ళు కనబడట్లేదా? మా క్రాంతి బావల ఫోటో. కళ్యాణ్ పక్కన ఉండాల్సింది రాణి కాసుల రంగమ్మ, క్రాంతి కాదు. ఏయ్ ఏ
హే, ఎందుకు ఇలా ఫోటో విసిరేసావు? బుద్ధి లేదా నీకు? అసలు ఈ ఫోటో ఏంట్రా తన మీద సీరియస్ అవుతున్నావు? నీ పక్కన తను ఉండాలి అనుకుంది కాబట్టి ఇది నీ పక్కన ఉన్న ఫోటో తీసి పడేసింది తప్ప. ఏరా, నీ పక్కన క్రాంతి ఉండాలనుకుంటున్నావా? మేం రెండో పెళ్లికి రెడీయా అంటే సరే అన్నావు. రంగమ్మ ఓకేనా అంటే ఓకే అన్నావు. మరి ఇప్పుడేంటి? నా పక్కన ఎవరుండాలి అనే నిర్ణయం మీకే వదిలేశాను కదా. మరి మన ఫోటో తీసి విసిరి పడేస్తుంటే మీకెందుకు అంత కోపం వచ్చింది? తన మీద కోప్పడితే నీ మీద ప్రేమ ఉందని కాదు. అంతా చేసావుగా, గొడవలు పడి మా అమ్మ పిన్నిలా తలలు ముక్కులు పగలగొట్టావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావోనని భయపడి అరిచాను. ఆ, నేనుండగా నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు బేబీ. అవునరా, ఎటు మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రేపు షాపింగ్కి వెళ్దాం. పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు అన్నీ కొనేసుకుందాం. పెట్టుడు ముహూర్తమైనా పెట్టించేసి వెంటనే పెళ్లి జరిపించేస్తాం. ఆ పని చేసేయండి. ఎవరడ్డు వస్తారో నేను చూస్తాను. మీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో నేలకేసి కొడితే మీ ఆయనకి ఎంత కోపం వచ్చిందో చూసావా? అంటే నీ మీద ప్రేమ లేదు అంటావా? బావ కోపంలో ఉన్నాడు కానీ నీ మీద ప్రేమ లేకుండా లేడు క్రాంతి. ఆంటీ, నేను రేపొస్తా. వస్తాను. బాయ్. బాయ్ బాయ్. క్రాంతి, నిన్న కొరియర్ వచ్చింది. ఈ రంగమ్మ గోలలో పడి మర్చిపోయా. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? తెలీదు, చూడాలి. అక్క, నేను తేజాను, మీ చెల్లెలనక్క. నిన్ను కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా దురదృష్టం కలుసుకోలేకపోయాను. నేను ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయాను. ఎక్కడున్నానో ఏంటో అనేది తెలీదు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే కనుక ఖచ్చితంగా వచ్చి నిన్ను కలుసుకుంటానక్క. పూజ, ఎవరు పంపించారు లెటర్? తేజ, నా చెల్లెలు క్రాంతి, నా చెల్లెలు రాసింది. నీ చెల్లెలా?